హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఈ యొక్క రెండు మూవీస్ కి సంబంధించి కలెక్షన్స్ అనేటివి ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. సో అది కాకుండా దురంధర్ పార్ట్ 2 కి సంబంధించి రాజమౌళి గారు ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో దానికి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను. దీని వెనకాలే ఉంటుంది, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఇట్స్ వెరీ నైస్ అండి, ఓకేనా. సో మామూలుగా రాజమౌళి గారు అంత ఇదిగా ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడు. సినిమా బాగుంటేనే చేస్తాడనమాట, యాక్టింగ్ బాగుంటేనే చేస్తాడనమాట. సో అది నెక్స్ట్ వే, దాని గురించి పక్కన పెట్టేద్దాం. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి 80 కోట్లు వసూలు చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గా 5 days కి డే 5 అనేది జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతానికి కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి 80 కోట్లు వసూలు చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట. సో 100 కోట్ల క్లబ్ లో కూడా చేరలేదన్నమాట ఈ యొక్క మూవీ అనేది. సో దీనికి లాంగ్ టైం రన్ లో ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనే మూవీ ఏదైతే ఉందో అది పోటీగా అయితే ఉందన్నమాట. సో ఏమవుతుందో ఏంటో తెలియదు అనమాట, రోజులు గడిచేకుంది. ఒక రకంగా చెప్పాలంటే దురంధర్ పార్ట్ 2 ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ ని వెనక నెట్టేసిందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మీరు వినే ఉంటారనమాట. సో ఏ వెబ్సైట్ లో అయినా సరే అదే చెప్తుంది, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ 60 కోట్ల వరకే ఉందన్నమాట ఈ యొక్క మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కి, ఓకేనా. సో ఇక తెలుగులో, హిందీలో ఈ యొక్క వెర్షన్లలో చూసుకున్నట్లయితే బలంగా చూసుకున్నట్లయితే ఆక్యుపెన్సీ ఈ యొక్క తెలుగు టు తెలంగాణలోనే ఉందన్నమాట 60%, ఓకేనా. 70% అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. డే 1 డే 2 అయితే పర్వాలేదు, ఓకే. సో ఇప్పుడైతే చాలా వరకు తగ్గిందండి, ఓకేనా. సో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి చిరంజీవి గారు చూసే తన తమ్ముడిని పొగడ్డం అనేది కూడా జరిగింది అనమాట. సో ఈ యొక్క ట్వీట్లు అనేటివి ఏవైతే ఉంటాయో, అల్లు అర్జున్ ట్వీట్ కానీ, ఆర్జీవీ ట్వీట్ కానీ, అది ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఓన్లీ మన తెలుగు సినిమాకి ముందు రివ్యూ ఇవ్వకుండా, అంటే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడకుండా ఆ బాలీవుడ్ మూవీని చూసి అదేదో పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా చూడాలి, వాళ్ళే చూశారు ఉస్తాద్ భగత్ సింగ్ చూడకుండా, ముందు దురంధర్ మూవీ చూసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చూశారనమాట. వాళ్ళే చూశారు. ఇంక మనం ఎంత, నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు బ్రో అంటే ఆ ట్వీట్లను బట్టే అర్థమవుతుంది, ఓకేనా. సో ఉస్తాద్ భగత్ సింగ్ అని చూసి కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ట్వీట్ అనేది చేసి ఉంటారు, ఓకేనా. సో అది జరగలేదన్నమాట. అది నెక్స్ట్ వే, దాని గురించి అక్కడ పక్కన పెట్టేసేది. ఇక చూసుకున్నట్లయితే మలయాళంలో కానీ, తమిళ్లో కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, మళ్ళీ వచ్చి హిందీ సైడ్లో కానీ, సో 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఈ యొక్క మూవీ అయితే కొంచెం పర్వాలేదు అనమాట. కలెక్షన్ అనేది రాబడుతుంది అనమాట, ఓకేనా. 12 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 15 కోట్లు ఇలా రాబడుతుంది అనమాట. కన్నడలో చూసుకున్నట్లయితే 4 కోట్లు, 3 కోట్లు, 1 కోటి ఈ విధంగా రాబడుతుంది అనమాట. మలయాళంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అనేది రాబడుతుంది అనమాట. తమిళ్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 6 కోట్లు, సో 1 కోటి, 2 కోట్లు, 50 లక్షలు, 30 లక్షలు ఈ విధంగా రాబడుతుంది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ సంబంధించి డీటెయిల్స్ మొత్తం చెప్తానండి, ఓకేనా. సో ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 చూసుకున్నట్లయితేనే ఈ యొక్క మూవీ వచ్చి 50 కోట్లకు పైగానే వసూలు చేసిందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో రెండవ రోజు ఒక 10 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. సో మూడవ రోజు 9.15 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఎన్ని షోలు పడ్డాయంటే 11,394 షోలు అయితే పడ్డాయన్నమాట. మూడో రోజుకి గ్రాస్ కలెక్షన్ 62.42 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే అప్పటికి 3 రోజులకి సో 52.90 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క 2 రోజులకి, అంటే ఆ యొక్క ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, 2 రోజులకి 74% అనేది ఆక్యుపెన్సీ అనేది పెంచుకునింది అనమాట. ఇక 4వ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 10 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట, ఓకేనా. సో 5వ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి దాదాపు 71.67 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించిందని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే టోటల్ గా 80 కోట్లు అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేస్తారండి. వీళ్ళు ఏం అఫీషియల్ పోస్టర్ అయితే వదలలేదన్నమాట, ఓకేనా. ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు. 150 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 130 కోట్లు, 100 కోట్లు క్లబ్ లో చేరిందని చెప్తారేమో, గొర్రెలాగా నమ్ముతారేమో. సో మనం ఏం చేయలేమన్నమాట. సో భారతదేశంలో ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 62.42 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట, ఓకేనా. సో ఇక విదేశాల్లో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నెట్ కలెక్షన్ వచ్చి 9.15 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. మొత్తంగా ఇన్స్టిమేషన్ వేసుకోండి, మీకు ఒకటి అనేది అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. ఈ యొక్క మూవీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 750 నుంచి 760 కోట్ల వరకు ఈ యొక్క మూవీ అనేది వసూలు అయితే చేసిందని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ అనేది, ఎటువంటి పోస్టర్ అనేది వీళ్ళు ఎక్కడ వదలలేదండి,
ఓకేనా. సో కొన్ని నివేదికల ప్రకారంగా, సో కొన్ని సోషల్ మీడియా ఆధారంగా, ఇదేమీ అఫీషియల్ ఏం కాదు నేను చెప్పే నెంబర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. సో అవన్నీ తీసుకొని మరీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్టిమేషన్ అంటే నమ్మొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే అటు ఇటు కలిపి నమ్మొచ్చు అనమాట. సో అది ఈ యొక్క 5 daysకి 750-760 కోట్లు వసూలు చేసింది దురంధర్ పార్ట్ 2. ఓన్లీ హిందీ బిల్డ్ లో ప్రీమియర్స్ ద్వారా 100 కోట్ల పైగానే వసూలు చేసింది అనమాట. ఇంతవరకు ఏ మూవీ వసూలు అయితే చేయలేదండి. తెలుగులోనే ఏ మూవీ కూడా ప్రీమియర్స్ ద్వారా అంత కలెక్షన్ అనేది రావట్లేదు. 100 కోట్లు ప్రీమియర్స్ ద్వారా ఓన్లీ 100 కోట్లు వచ్చింది. అప్పుడు ఊహించుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క 5 రోజులకి 751.97 లక్షలు, అంటే 751 కోట్ల 97 లక్షలు, 761 కోట్లు దాదాపు ఈ మధ్యన ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా మాత్రమే అనమాట. భారతదేశంలోని నెట్ కలెక్షన్, ఓకేనా, మన ఇండియన్లోనే నెట్ కలెక్షన్ 5 రోజులకి 541.97 లక్షలు అనమాట. అంటే 541 కోట్ల 97 లక్షలు అనమాట. ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 5 రోజులకి 210 కోట్లు అనమాట, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఇంతకు ముందు చెప్పింది ఇండియన్ గ్రాస్ కలెక్షన్ అండి, 541 కోట్ల 97 లక్షలు అనమాట. ఇప్పుడు ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 454 కోట్ల 12 లక్షలు అనమాట, ఓకేనా. సో ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర 3-4 రోజులు 5 రోజులకి 4 రోజులకి 761 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. 500 కోట్లకి క్లబ్బులు అయితే చేరిపోయింది అనమాట. వీళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. దాంట్లో మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు అసలు. 300-400 కోట్లుగా అతి వేగంగా అండి 3-4 రోజుల్లోనే ఎంత హైప్ ఎందుకు, ఇంత ఇదిగి ఎందుకు అని చెప్పి అర్థం కావట్లేదు. ఈ యొక్క మూవీ వచ్చి మన ఇండియాలో మొత్తంగా చూసుకున్నట్లయితే 6,000 షోలకు పైగా పడ్డాయి అనమాట, షోలు అనేటివి. సో ఈ యొక్క మూవీ అనేది ఒక ర్యాంపేజ్ గా వస్తుందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ ని వెనక నెట్టేసిందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట కలెక్షన్ పరంగా. సో కంటెంట్ పరంగా కానీ వేరే లెవెల్లో ఉందని చెప్పి అక్కడ తెలుస్తుంది అనమాట. ఆ యొక్క మూవీలో ఒక సీన్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్క సీన్ అనేది ఒక డైమండ్ అనమాట. సో ఇప్పుడు దాంట్లో ఒక సీన్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ లో ఆ యొక్క విమానాన్ని హైజాక్ అనేది చేస్తారు. సో చేసిన తర్వాత మన మాధవన్ వచ్చి భారత్ మాతాకి జై అని అంటే అక్కడ ఉన్న జనాలు అందరూ ఇండియన్స్ ఎవరు జై అని కొట్టరు. ఎందుకంటే వెనక నుంచి పాకిస్తాన్ వాడు బుల్లెట్ అది గన్ను తీసి పెడతాడు అనమాట. సేమ్ పార్ట్ 2లో మాధవన్ గారు మన మన హంసాని అంటే రణ్వీర్ సింగ్ ని స్పైగా పంపించి వాడి దగ్గరికి పంపిస్తాడు అనమాట. వాడు వీడియో కాల్ చేసి మాధవన్ని వీడియో కాల్లో పెట్టి హీరో ఎదురుగా కూర్చోబెట్టి వాడిని అంటే కింద నేల మీద పండబెట్టి భారత్ మాతా కీ అని అంటుంటాడు మాధవన్ గారు. వీడి పాకిస్తాన్ వాడు అప్పుడు విమానంలో గన్ను పెట్టిన వాడు వాడి గడ్డ మీద నిలబడి మన హంస జై కొట్టిస్తాడు అనమాట మన ఇండియాకి. సో ఇండియన్ కి భారత్ మాతా కీ అని అంటాడు మన మాధవను. సో పాకిస్తాన్ వాడు కింద పడుకొని వీడియో కాల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అబ్బా ఆ సీన్ మటుకు. జై అని చెప్పి కొడతాడు అనమాట పాకిస్తాన్ గడ్డ మీద ఉండి. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, గూస్ బాంబ్స్ అనమాట. అటువంటి సీన్స్ చాలా ఉన్నాయి. సో కంటెంట్ పరంగా అది వేరే లెవెల్లో దూసుకొని వెళ్తుంది అనమాట. సో కష్టపడి చేస్తున్నానండి రియల్లీ. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్కి వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.